Hi to all. This is Lakshmi Kumar, working as a lecturer in physics. Right. ఇప్పటివరకు మనం మోనోక్రోమాటిక్ అబరేషన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అందులోని మోనోక్రోమాటిక్ అబరేషన్లో ఇంపార్టెంట్ అబరేషన్ అయిన కర్వేచర్ గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. కర్వేచర్ or curvature of field. కర్వేచర్ అయినా అనొచ్చు లేదా కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్ అయినా మనం పెట్టవచ్చు. అయితే ఈ కర్వేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు కర్వేచర్ యొక్క మెకానిజంని మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత కర్వేచర్ యొక్క స్టేట్మెంట్ని మనం అవగాహన చేసుకుందాం. రైట్. అయితే ఈ కర్వేచర్లో ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేన్ ఆబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం స్పెరికల్ అబరేషన్లో కానీ, కోమాలో కానీ, ఆస్టిగ్మాటిజం అనే అబరేషన్లో కానీ మనం పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ కర్వేచర్లో మనం ప్లెయిన్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటాం? ప్లెయిన్ ఆబ్జెక్ట్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న 3 అబరేషన్స్ లోను పాయింట్ ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరిగింది. ఓ ఆబ్జెక్ట్. ఇక్కడ మాత్రం ప్లెయిన్ ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. దీని ఓ డాష్ ఆర్ ఏ బి అని అన్నారు ఆబ్జెక్ట్. అంటే ఈ కర్వేచర్ లో మనం తీసుకోబోయే ఆబ్జెక్ట్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది. అయితే ఈ ఆబ్జెక్ట్ ప్లెయిన్ స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ గా ఉన్నప్పుడు దాని యొక్క ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ లో ఏర్పడుతుంది. ఇమేజ్ అనేది కర్వ్ గా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనం కర్వేచర్ అనొచ్చు. అయితే ఇలా జరగడానికి గల మెకానిజం ని నేను డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోండి. ఇది ఆప్టికల్ యాక్సిస్. ఈ యాక్సిస్ దగ్గర ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకోవడం జరిగింది. కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే కాన్వెక్స్ లెన్స్ కి ఆప్టికల్ సెంటర్ ఉంటుంది. దాన్ని సి అంటాం. ఆప్టికల్ సెంటర్ సి. అయితే ఇక్కడ ఒక ప్లెయిన్ ఆబ్జెక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ ని ఓ డాష్ అంటాను. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇమేజ్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్క్రీన్ ని ప్లేస్ చేసి చూసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఐ డాష్ కింద ఏర్పడడం జరగట్లేదు. ఇన్ ఫోకస్ అంటే ఫోకస్ ఇమేజ్ అనేది ఫామ్ కావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ లో ఏర్పడడమే. ఇలా కర్వ్డ్ షేప్ లో ఏర్పడడమే దీనికి కారణం. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే కర్వేచర్ అంటాం. ఏంటది? కర్వ్డ్ ఇమేజ్. అయితే కర్వ్డ్ ఇమేజ్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే చూడండి, ఓ దగ్గర నుంచి లైట్ రే ట్రావెల్ చేస్తుంది అని అనుకుంటే ఆప్టికల్ సెంటర్ వరకు ఓసి ఏదైతే ఉందో సి దగ్గర నుంచి ఐ అనే డిస్టెన్స్ కూడా సమానంగా ఉంటుంది, అంటే సిఐ. కానీ ఓ డాష్ నుంచి సి వరకు ఏర్పడింది. నెక్స్ట్ సి నుంచి ఐ వరకు ఉన్న లైట్ రే అనేది ఈక్వల్ గా ఉండదు. అంటే ఓ డాష్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తానంటే సిఐ డాష్ తో. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఓ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు సిఐ డాష్ అయి ఉంటే కనుక ఇక్కడ మనకి ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ లో ఏర్పడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓ డాష్ సి ఎక్కువగా ఉంటుంది సి ఐ డాష్ కంట. అంటే సి నుంచి ఐ డాష్ అనే పాయింట్ వరకు డిస్టెన్స్ చాలా తక్కువ. అంటే ముందుగానే ఇమేజ్ అనేది ఫామ్ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కర్వ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇదే కాదు, దీంతో వచ్చే ప్రతి లైట్ రే కూడా ఖచ్చితంగా ఐ డాష్ అనే పాయింట్ దగ్గరే ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇలా
సో ఈ కారణం చేత ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. చూడండి ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అంటే లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్ నుంచి వెళుతూ ఉన్న లైట్ రే ఏదైతే ఉందో అది ఐ అనే పాయింట్ దగ్గర ఇమేజ్ ని ఏర్పడడానికి ట్రై చేస్తుంది అనే పాయింట్ దగ్గర ఆగుతుంది. ఇక్కడ ఓసి ఈజ్ ఈక్వల్ టు సిఐ అవుతుంది. కానీ ఓ డాష్ సి నాట్ ఈక్వల్ టు సిఐ డాష్. ఓ డాష్ సి ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తుంటే సి నుంచి ఐ డాష్ తో కంపేర్ చేస్తే. సో ఇక్కడతో ఆగిపోవడం వల్ల ఇక్కడ నేను ప్లేస్ చేసిన స్క్రీన్ ఏదైతే ఉందో ఐ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసిన స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫోకస్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అనేది కర్వ్ గా ఉంది కాబట్టి. ఓకే రైట్. దీన్ని నేను ఇప్పుడు మీకు మెకానిజం అర్థమైంది కాబట్టి దాని స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి రైట్. కర్వేచర్ హెడింగ్ మళ్ళీ పెట్టడం జరిగింది. యాక్సిస్ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకోవడం జరిగింది. కాన్వెక్స్ లెన్స్ యొక్క సెంటర్ సి అనడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓ డాష్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇక్కడ కర్వ్డ్ ఇమేజ్ అనేది ఏర్పడడం జరిగింది. ఇమేజ్ ఐ డాష్. దీన్ని నేను కర్వ్డ్ ఇమేజ్ అనడం జరిగింది. సో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు దీనికి స్టేట్మెంట్ రాస్తాను. చూడండి. ద ఇమేజ్ ఆఫ్ an extended plane object ఓ డాష్ అంటే ఇది ఓ నుంచి ఓ డాష్ వరకు ఎక్స్టెండెడ్ ప్లేన్ ఆబ్జెక్ట్ తో తీసుకోవడం జరిగింది. ఈస్ కర్వ్డ్. ఇఫ్ స్క్రీన్ ఈస్ placed at I perpendicular to the axis of lens. The image I dash will be image I నుంచి I dash వరకు. I dash will be will not be in focus. But this is curved. This defect is called curvature.
చూడండి ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎక్స్టెండెడ్ ప్లెయిన్ ఆబ్జెక్ట్ కనుక ఎక్స్టెండెడ్ ప్లెయిన్ గా తీసుకుంటే అండ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్స్టెండెడ్ ప్లెయిన్ గా తీసుకున్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ ని ఓ డాష్ అనడం జరిగింది. ఈస్ కర్వ్డ్ ఇఫ్ స్క్రీన్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఐ అనే పాయింట్ దగ్గర స్క్రీన్ ని కనుక ప్లేస్ చేసినట్టయితే ఎలా అంట, ఈ ఆప్టికల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా వాడు అక్కడ స్క్రీన్ ని ప్లేస్ చేసినట్టయితే ఇమేజ్ ఐ డాష్ అనేది విల్ నాట్ బి ఫోకస్, అక్కడ ఫోకస్ అవ్వదు. ఎందుకు చేతన, అక్కడ ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ లో ఉంది కాబట్టి. సో ఈ డిఫెక్ట్ ని వాడు ఏమన్నాడంటే కర్వేచర్ అని అనడం జరిగింది. అయితే దీనికి అసలు దేని వల్ల ఇది ఎరేజ్ అయ్యింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే కనుక this arises due to fact that point away from the axis అంటే ఓ డాష్ అనే పాయింట్ ఈ యాక్సిస్ నుంచి చాలా దూరంగా ఉంది అని చెప్తున్నారు. అవే ఫ్రమ్ ద యాక్సిస్ సచ్ యాజ్ ఓ డాష్ ఆర్ ఎట్ ద గ్రేటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్ ఎట్ ద గ్రేటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది center C. From the center C of the lens. ఇందాక మనం మెకానిజం లో చెప్పుకున్న విషయాన్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ arises due to fact that the point away from the axis, ఓ డాష్ అనే పాయింట్ యాక్సిస్ కి చాలా దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ అనేది గ్రేటర్ గా ఉంటుంది. ఏది ఓ డాష్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే సి ఐ డాష్ తో కంపేర్ చేస్తే. దీన్ని ఇక్కడ వీడియో సెంటెన్స్ ఫార్మేషన్ లో చెప్పడం జరిగింది. ఇది కర్వేచర్ గురించి. నెక్స్ట్ మనం రిమూవల్ ఆఫ్ కర్వేచర్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ రిమూవల్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎ సింగిల్ లెన్స్, మనం సింగిల్ లెన్స్ మాత్రమే యూజ్ చేస్తే కనుక the curvature may be reduced by placing an aperture in a suitable position in front of lens. వీడేమంటాడంటే ఇది కాన్వెక్స్ లెన్స్ కింద తీసుకున్నట్టయితే, ఇది ఆప్టికల్ సెంటర్ గా తీసుకున్నట్టయితే, ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ డిస్టెన్స్ గా ఉన్న లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాడు ఒక అబ్స్ట్రాక్ట్ ని అరేంజ్ చేయమని చెప్తాడు. దాన్నే వాడు ఏమన్నాడంటే అపర్చర్ అని అంటాడు. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ లైట్ రే పాస్ అవ్వకుండా చూసామో ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ తగ్గి ఏర్పడుతుంది అని వాడి ఉద్దేశం. ఓకేనా? దీన్ని మనం స్లిట్స్ అడ్జస్ట్ చేసి కూడా చేయొచ్చు. అపర్చర్ అంటే నథింగ్ బట్ స్లిట్స్ అనమాట. స్లిట్స్ అడ్జస్ట్ చేసినట్టయితే చూడండి ఇలా లైట్ రే పాస్ అవుతుంది, కానీ ఈ లైట్ రే పాస్ అవ్వకుండా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది కర్వ్డ్ షేప్ తగ్గుతుంది అనమాట. రైట్. ఇక సెకండ్ మెథడ్ వచ్చేసరికి
ఒకవేళ 2 లెన్స్ తీసుకున్నట్టయితే ఫర్ కాంబినేషన్ ఆఫ్ లెన్స్ the condition for absence of curvature is summation 1 by mu f is equal to 0. In case of 2 lens, mu1 f1 plus mu2 f2 is equal to 0. ఇక్కడ mu1 and mu2 అనేవి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే f1 and f2 అనేది ఫోకల్ లెంత్. సో ఈ ఫార్ములా ఆల్రెడీ మనం ఇదివరకు సెక్షన్ లో యూజ్ చేసిన ఫార్ములా.